నేను మిడ్ నైట్ అరౌండ్ 3 o'clock వెళ్ళా, 2 or 3 బిట్వీన్ దట్ టైం. పోతే ఆయన అన్నాడు చాలా సీరియస్ చర్చలు, నేను వెళ్ళిపోయినా కూడా చర్చలు కొనసాగుతున్నాయి. అప్పుడు అన్నాడు, దిలీప్ ఇక UPA 1లో మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించలేకపోతున్నాం. తెలంగాణ అంశం మీద కాంగ్రెస్ ఏ విధమైన చర్యలు తీసుకోవట్లేదు. ఒక లాజికల్ కంక్లూజన్కి అంశాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉండి కూడా వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి నేను ఈ క్యాబినెట్లో ఒక క్షణం కూడా ఉండా. ఐ వాంట్ టు రిజైన్. కమాన్, నువ్వు లెటర్ డిక్టేషన్ టైప్ చేసుకొని రాపో, మన సార్ డిక్టేట్ చేస్తాడు అన్నాడు. ఎవరు? జయశంకర్ సార్. నేను సరే సార్, నేను స్టెనోని పిలుస్తాను. అప్పుడు చాలా సీరియస్ మూడ్లో ఉన్నాడు. నేను జయశంకర్ సార్ని వైపు చూస్తే ఆయన ఇట్లా సైగ చేశాడు, కొంచెం ఓపిక పట్టాను. నేను బయటకు వెళ్ళి నా రూమ్లో కూర్చున్నా, నాకు ఇంటర్కమ్లో ఫోన్ చేశాడు. ఏమైందంటే, సార్ స్టెనో వస్తున్నాడు. అరే నీకు రాదా టైపింగ్ అన్నాడు. నాకు టైపింగ్ రాదు, ఆ పిల్లాడు వస్తున్నాడు సార్, సార్ దగ్గర డిక్టేషన్ తీసుకొని మీకు రిజిగ్నేషన్ లెటర్ టైప్ చేస్తాం, మీరు కాస్త వెయిట్ చేయండి అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్. నిజానికి స్టెనోని పిలవలేదు, ఈ రాజీనామా చేయడం అనేది మా వారికి ఇష్టం లేదు. సో అతను రానేలేదు స్టెనో అనేవాడు. మళ్ళీ హాఫ్ అన్ అవర్ కాల్ చేసి ఏమైందని అన్నాడు. అనుకుని ఆయన నిద్రపోతాడు, కాసేపట్లో కూడా వదిలిపోతుందంటే ఆయన పడుకునే పరిస్థితిలో లేడు. తర్వాత నాడు లేదు, నువ్వే రా మ్యానుస్క్రిప్ట్లో మనం హ్యాండ్ రైటింగ్ రాసి పెడదాం సార్ చెప్పండి అన్నాడు. అంటే సార్ చెప్తుంటే నేను అది రాశాను, నా హ్యాండ్ రైటింగ్తో ఆయన రిసిగ్నేషన్ లెటర్. ఈ తెలంగాణ మీరు ఇవ్వనందుకు నేను నిరసనగా రాజీనామా చేస్తున్నాను యూనియన్ క్యాబినెట్ నుంచి, UPA 1 నుంచి మేము మా పార్టీ విత్డ్రా అవుతుంది అని ఆయన డిక్టేషన్ ఇచ్చాడు. సార్ చెప్తున్నాడు, నేను రాసుకున్నాను. రాసిన తర్వాత సంతకం పెట్టి ఇచ్చేసాడు నాకు కేసీఆర్. ఇచ్చాడు, నువ్వు ఇప్పుడు అది పోయి, అప్పుడు రాత్రి 3-3:30 అయింది అర్ధరాత్రి. ఇప్పటికిప్పుడు నువ్వు పోయి సోనియాని లేపి ఈ లెటర్ ఇచ్చేసి మళ్ళీ నాకు వచ్చి చెప్పాలా ఈ లెటర్ హ్యాండెడ్ ఓవర్ అని. నేను ఇప్పటి నుంచి నేను కేంద్ర మంత్రివర్గంలో లేను అన్నాడు. సరే సార్, నేను తప్పకుండా ఈ లెటర్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఈ సంతకం పెట్టిన లెటర్ నేను అనుకుంటా నా ఇంకా ఉన్నట్టుంది నా రికార్డ్స్లో. అది తీసుకొని చక్కగా ఇంటికి వెళ్ళిపోయాను. సోనియాని ఇంటికి పోదు. జయశంకర్ సార్ చెప్పారు, సార్ నేను సోనియా ఇంటికి పోవట్లేదు, ఇంటికి పోతున్నాను. సరే నీ ఇష్టం అన్నాడు. నేను ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాను. మళ్ళీ 4 o'clock ఫోన్ వచ్చింది. ఏమైందని అంటే నేను ఫోన్ ఎత్తలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. మొబైల్ చాలా రిస్క్ అది. కేసీఆర్ దగ్గర ఫోన్ ఎత్తకపోవడం, ల్యాండ్ లైన్ మీద ఆన్సర్ చేయకపోవడం. మా మిస్సెస్ ఆన్సర్ చేస్తానని నేను లేపి చెప్పాను, డోంట్ ఆన్సర్ దట్ ల్యాండ్ లైన్, ఎందుకంటే కేసీఆర్ అడుగుతాడు, మనం పోయేవారు. ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే అలసిపోయి నిద్రపోతాడు, తర్వాత చూసుకోవచ్చు అంటే అది మోగి అయిపోయింది. ఆ తర్వాత నేను నిద్రపోయాడనే విషయం నాకు తెల్లారి జయశంకర్ సార్ వేరే వాళ్ళు చెప్పారు. నేను మామూలుగా తెల్లారి నేను షటిల్ ఆడుకొని మామూలుగా ఆఫీస్కి తయారై బ్రేక్ఫాస్ట్ చేసి అరౌండ్ 11 o'clock నేను అక్కడికి పోయా. అప్పుడు జయశంకర్ సార్ అక్కడే ఉండేవాడు ఆయన క్వార్టర్స్లో. ఏమైంది నీ రాజీనామా అని అంటే, అవి నేను రాజీనామా తీసి చూపించాను. ఏం చేస్తున్నావు దీని అంటే, చెత్తబుట్లు వేస్తున్నావు సార్ అన్న. నవ్వాడు ఆయన. అది అయిపోయినాక అరౌండ్ 12 o'clock 1 o'clock కేసీఆర్ బయటకు వచ్చాడు. అసలు ఒక్క ముక్క రాత్రి రాజీనామా తంతు గురించి కానీ, తను డిక్టేషన్ ఇచ్చిన సంతకం పెట్టిన లెటర్ గురించి కానీ, అసలు నువ్వు సోనియా దగ్గరికి పోయావా లేదని కానీ ఆయన అడగలేదు. దాంతో ఆ రాజీనామా తంతు ఆ విధంగా సుఖాంతంగా ముగిస్తుంది.